దేవుడు ఈ భూమి మీదకి చెడు సృష్టించాడని ఎవరన్నారు? దేవుడు ప్రతిదీ మంచిదిగానే చేస్తాడు. మనిషే చెడును ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు. మనిషిని దేవుడు ఎంతో ఉన్నతంగా చేస్తే మనిషి తను పాడు చేసుకున్నాడు, తన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. దీన్ని దేవుడు మార్చాలనుకున్నాడు, బాగు చేయాలనుకున్నాడు. ఒక గొప్ప తండ్రిలాగా, ఒక మంచి తండ్రిలాగా పాడైపోయిన తన పిల్లలు, చెడిపోయిన పిల్లలు, మొత్తాన్ని నాశనం చేసుకున్న పిల్లలు మళ్ళీ బాగవ్వాలని దేవుడు ఒక గొప్ప సంకల్పాన్ని ఉద్దేశించాడు. అదే కలువరి సిలువ. ఏం జరిగింది సిలువలో అంటే మన స్థానాన్ని తీసుకున్నాడు ఆయన. నాలాగా ఆయన మారాడు, నేను ఆయనలాగా మారడానికి. కొంతమంది చెప్పేటప్పుడు ఏం చెప్తుంటారంటే దేవునికి మనిషికి మధ్యలో ఒక పెద్ద అగాధం ఏర్పడింది, పాపం అనే అగాధం అంటారు. లేదు, దేవుడు ఎప్పుడు మనిషి వెనకాలే వస్తున్నాడు. మనిషే దేవుని దగ్గర నుంచి పారిపోతున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్నట్టు మీ అందరికీ చెప్తున్న శుభవార్త ఏంటంటే మీరు దేవుని దగ్గర నుంచి పారిపోతున్నారు, కానీ దేవుడు మీకు దూరంగా పోవట్లేదు. దేవుడు మీ వెనకాలే వస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీ వెనకాలే వస్తున్నాడు, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీరు కావాలని కోరుకుంటున్న దేవుడు ఆయన. దేవుడు ఒకవేళ మిమ్మల్ని తోసేస్తే మీకు బ్రతిక ఎక్కడిది? దేవుడు ఒకవేళ నువ్వు నాకు వద్దు అనుకుంటే మీ పరిస్థితి ఏంటి? కానీ అలా అనుకోవట్లేదు దేవుడు మీ వెనకాలే వస్తున్నాడు. మీరు ఎంత పారిపోయినా ఆయన మీ వెనకాలే వస్తున్నాడు. వాట్ ఎ ఫాదర్! ఎంత అద్భుతమైనటువంటి తండ్రి చూడండి. మీకు పెద్దగా గౌరవం లేకపోవచ్చు దేవుడు అంటే, మీకు దేవుడి మీద పెద్దగా అభిమానం లేకపోవచ్చు. మీరు ఒకవేళ గర్వం తలకెక్కి, తల బిరుసుతనం పైకెక్కి దేవుడే ఆడున్నాడే అని కూడా అనొచ్చు. కానీ దేవుడు మాత్రం ఎలా చూస్తున్నాడు తెలుసా అండి? చల్లటి చూపుతోనే నేను చూస్తున్నాడు, ప్రేమగా చూస్తున్నాడు, ఒక నవ్వుతున్నాడు. అలా మాట్లాడేవాడిని దేవుడు. అది దేవుని మనసు, అది దేవుని యొక్క హృదయం. దేవుడు మనిషికి దూరంగా లేడు, కానీ మనిషే దూరంగా పారిపోతున్నాడు. ఆ పారిపోతున్న మనిషిని సిలువలో యేసుప్రభువు ఏం చేశారంట? సంధి చేశాడంట. దేవుడు ఒక గొప్ప ప్లాన్ చేశాడంట సిలువ ద్వారా. ఏంటంటే మనిషి ద్వారా ఏదేది నష్టపోయిందో, మనిషి ఏదేది నష్టపరుచుకున్నాడో, మనిషి అతిక్రమం వల్ల ఏవేవి పాడైపోయాయో అన్నిటినీ దేవుడు సమాధానపరచాలనుకున్నాడు అంటే. సిలువలో యేసుక్రీస్తు వారు ఎందుకు మరణించాడంటే కేవలం నిన్ను నరకం తప్పించడం కోసం మాత్రమే కాదు, నీ ద్వారా జరిగిన నష్టం ఏదైతే ఉందో, మనిషి ద్వారా జరిగిన నష్టం ఏదైతే ఉందో అదంతా సమాధాన పడాలని, అన్నీ బాగా అవ్వాలని దేవుడు కోరుతున్నాడు.